ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి డిఎఫ్ఓ గారి దగ్గర మనీ క్యాష్ రిసిప్ట్ల గురించి ఆర్టీ యాక్ట్ పెట్టడం జరిగింది. గతంలో ఉన్నటువంటి శేఖర్ రెడ్డి డిఎఫ్ఓ గారు ఆదిలాబాద్ రేంజ్లో మనీ రిసిప్ట్లు కానీ క్యాష్ రిసిప్ట్లు కానీ ఎలాంటివి ఇవ్వలేదని చెప్పి ఆర్టీఐ సమాచారంలో తెలపడం జరిగింది. ఆ విషయం మాకు నమ్మకం లేకపోవడంతో మళ్ళీ తిరిగి కొత్తగా వచ్చినటువంటి సునీల్ హెరామత్ ఐఎఫ్ఎస్ డిఎఫ్ఓ గారి దగ్గర మళ్ళీ తిరిగి ఆర్టీ యాక్ట్ సమాచారం కోసం పెట్టినప్పుడు ఇంతకుముందు ఇచ్చినటువంటి సమాచారం ఏదైతే ఉందో గతంలో ఇచ్చినటువంటి రేంజ్ ఆఫీసర్ నాగేశ్వరరావు గారు, మరి గతంలో ఉన్నటువంటి డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శేఖర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సమాచారం నిజం కాదని ఆయన మాకు ఇన్ఫర్మేషన్లో తెలుపుతూ 288 మనీ రిసిప్ట్లు ఆదిలాబాద్ రేంజ్ మొత్తంలో ఇచ్చినారని తెలిపినారు. దీనివల్ల 288 అనుకున్నా కూడా ఒక్క మనీ రిసిప్టు అనేది కరెక్ట్గా వాడకుండా అండర్ వాల్యూలో అంటే ₹1,00,000 కర్రకు 20,000తోని సరిపెట్టినట్టయితే కనీసం 2,80,00,000 ఆదాయము ప్రభుత్వానికి గండిపడినట్టే. అలాగే ఆదిలాబాదు డివిజన్లో 618 వెహికల్స్ పట్టుబడ్డాయి. దాని గురించి మేము వివరణ కోసం సమాచార హక్కు చట్టంలో అడిగినప్పుడు ఈ బండ్లు ఎన్ని పట్టుబడ్డాయి, ఎందరూ నేరస్తులు పట్టుబడినారు, ఎన్ని కేసులు చేసినారు, మరియు ఆ యొక్క వాహనాల యజమానుదారులు ఎవరు అనే విషయంపై కనుక్కున్నప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి వివరణ ఏంటంటే 618 వెహికల్స్లో పట్ల 20 వెహికల్స్ మాత్రమే కేసు చేసినాము, 598 కేసులకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదు అనగా, మళ్ళీ ఇంకో అడిగిన ప్రశ్నకు మీరు అఫెండర్స్ని స్మగ్లర్స్ని గుర్తించినారా అన్నదానికి సమాచార హక్కులో ఎలాంటి సమాచారం తెలపలేదు. అలాగే ఈ మోటార్ వెహికల్స్ని గుర్తించడానికి ప్రభుత్వానికి ఉన్నటువంటి అవకాశము పోలీస్ స్టేషన్కు కంప్లైంట్ చేయడం, రెండేది వాహనాల యజమానుల గుర్తింపు కోసము ఆర్టీఓ ఆఫీస్ని సంప్రదించడం. అయితే ఆర్టీఐ ఆఫీస్లో కూడా మేము ఆర్టీ యాక్ట్ పెట్టడం జరిగింది. 2010 నుంచి 2013 వరకు డివిజనల్ ఫారెస్ట్ ఆఫీస్ అధికారి నుంచి ఎలాంటి అప్లికేషను వాహనాల గుర్తింపు కోసం రాలేదని చెప్పి వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో తెలపడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే మొత్తం అడవి నాశనం అవుతున్నా కూడా చిన్న అధికారి నుంచి మొదలుకొని కన్జర్వేటర్ వరకు కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. ఈ తతంగం మొత్తం మేము 2 సంవత్సరాల నుంచి ఆర్టీ యాక్ట్ ద్వారా మరి కంప్లైంట్ల ద్వారా చేస్తున్నప్పటికీ ఎవరు పట్టించుకోకుండా ఇది అరణ్య భవన్ టీసీసీఎఫ్ లెవెల్కి పోయినా కూడా అక్కడి నుంచి వచ్చినటువంటి 6 లేఖలకు ఆదిలాబాదు అటవీ సంరక్షణాధికారి చర్యలు తీసుకొని ఇంతవరకు పాలనలో ఉన్నటువంటి అటవీ క్షేత్రాధికారి జి నాగేశ్వరరావు పైన కానీ లేదా డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ అధికారి పైన కానీ ఎలాంటి చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. ఇదే విషయమై మళ్ళీ మేము పీసీసీఎఫ్ అనగా తెలంగాణ భవన్ అటవీ సంరక్షణాధికారి దగ్గర ఈ విషయం కంప్లైంట్ చేసినప్పుడు ఆదిలాబాద్ ఫ్లయింగ్ స్క్వాడ్ డిఎఫ్ఓ నిర్మల్ గారు ఈ విషయం పైన ఎంక్వైరీ చేస్తున్నారని చెప్తే ఈ ఎంక్వైరీ కోసము కంప్లైంట్ చేసినటువంటి మమ్మల్ని కానీ మాతోటి ఉన్నటువంటి వ్యక్తులను కానీ ఎవరిని పిలవలేదు. ఇదే విషయము ఎన్నోసార్లు ఫారెస్ట్ అధికారులను అడిగినప్పటికీ జవాబు లేకపోవడంతో మొన్ననే అంటే ఈ కొత్త సంవత్సరంలోనే సీఎం గారికి కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇలాగే జరుగుతుంటే ఆదిలాబాద్ జిల్లా అడవి ఎడారిగా మారిపోతుంది. మీరు తీసుకునేటువంటి స్వర్ణంగా మార్చేటువంటి తెలంగాణ భవిష్యత్తులో బంగారు తెలంగాణ నిర్మించేటువంటి కార్యక్రమంలో సీఎం గారు తీసుకుంటున్నటువంటి అడవి పెంపకం గురించి ఇక్కడే తూట్లు పొడుస్తున్నటువంటి ఈ అధికారులు తెలంగాణ ప్రభుత్వం నిర్వహించేటువంటి అడవి పునరుద్ధరణ కార్యక్రమంలో మాత్రం వీళ్ళు పనిచేస్తారన్నటువంటి నమ్మకం ఏ కోశాన కనబడతలేదు. ఈ ఉన్న అడవినే రక్షించుకునేటువంటి పరిస్థితిలో అధికారులు లేరు. ఇక్కడ 618 వెహికల్ల ద్వారా మొత్తం స్మగ్లింగ్ అయినప్పటికీ నేరస్తులను గుర్తించకుండా ఆ నేరం చేస్తున్నటువంటి వ్యక్తులకు సహకరిస్తున్నటువంటి అధికారులను గుర్తించకుండా క్రమశిక్షణ చర్యలు తీసుకోకుండా ఎంత భయంకరమైన అటవీ నాశనానికి పాల్పడుతున్నారంటే అక్కడ అడవి ప్రాంతాలకు వెళ్ళి చూసినట్టయితే మొత్తం అడవి
కొట్టేసి ఎడారిలాగా మారిపోయింది. మరియు అడవిలో ఉన్నటువంటి జనంతో ఈ స్మగ్లర్స్ ఆఫీసర్ పెట్టుకున్నటువంటి సంబంధం ఎలా కనబడుతుందంటే, చెట్టు మాకు అడవి మీకు, మేము చెట్లను కట్ చేసుకొని అమ్ముకుంటాము, స్మగ్లింగ్ చేసుకుంటాము, మీరు అడవులను దున్నుకోండి అంటే ఈ అడవిలో అక్రమంగా రాజ్యం వెళ్తున్నారు అడవి అధికారులు, అడవిలో ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు మరియు స్మగ్లర్లకును అటవీ శాఖలో పనిచేస్తున్నటువంటి స్మగ్లర్లకు ఎంత మంచి స్నేహం ఏర్పడిందంటే, ఈ యొక్క ఆదిలాబాద్ జిల్లాలో 40% గుర్తించినటువంటి అడవి 16% పడిపోయి రేపు భవిష్యత్ తరాలకు అసలు అడవే కనబడకపోకున్నా కూడా పెద్ద ఆశ్చర్యమేం కాదు. ఈ విషయమై చాలాసార్లు మేము కంప్లైంట్ చేస్తూ ఎన్ని ఆఫీసులకు తిరుగుతున్నప్పటికీ మొన్న వచ్చినటువంటి ఫ్లైయింగ్ స్క్వాడ్ డిపో కూడా ఈ విషయమే మీరు విచారణతో కాలయాపన చేస్తున్నారు, ఉన్న అడవి ఇంకా తరిగిపోతుందని చెప్తున్నా కూడా ఆయన పట్టించుకోకుండా ఒక కన్జర్వేటరు 11, నా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి, అది కావాలనుకుంటే మీడియాకు నేను అందజేస్తాను, ఆయన మాట వాయిస్ రికార్డ్ నేను చేసినాను. ఒక కన్జర్వేటరు 11 సంవత్సరాల పాటు ఇంకర్ పేరున ఆయన టైం తీసుకుంటే తప్పులేదు, కానీ నేను 3 నెలలు టైం తీసుకుంటే తప్ప అన్నాడు. అంటే ఇక్కడ అడవి నాశనం అవుతున్నది అనే విషయాన్ని ఆయన సీరియస్గా తీసుకోకుండా ఎంక్వైరీకి నేను టైం తీసుకోవద్దా అనే దానికి పెడుతున్నాడు. ఈ ఎంక్వైరీ సమయంలోనే కొన్ని కోట్ల రూపాయల అడవి నాశనం అయిపోతున్నది. ఇక్కడికి దగ్గరలోనే మావల ఏరియాలో ఉన్నటువంటి అడవి భూమి, రిజర్వ్ ఫారెస్ట్ భూమి ని కబ్జాలు చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్లాంటేషన్ నరికేసి వ్యవసాయ భూములుగా మార్చుకున్నారు, ప్లాట్లుగా మార్చుకున్నారు. ఆ విషయం 3 సంవత్సరాల నుంచి తెలుపుతున్నప్పటికీ ఎవరు పట్టించుకోవడం లేదు. ఈ విషయమై నేను మొన్న అంటే వారం రోజుల కిందట అడిషనల్ ప్రిన్సిపల్ సిసిఎఫ్ గారికి కలిసి ఇక్కడ ఉన్నటువంటి ఫ్లైయింగ్ స్క్వాడ్ డిఎఫ్ఓ గారికి మీరు విచారణ కోసం నియమించినారు, కానీ ఆయన కాలయాపన చేస్తూ అడవి నాశనం చేసినటువంటి అధికారులకు మాత్రమే సహకారంగా ఉన్నారన్న విషయాన్ని నేను లిఖితపూర్వకంగా ఆయన కంప్లైంట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ కాలంలో రావచ్చు, 5-10 రోజుల్లో పంపిస్తాము ఎంక్వైరీ కోసము విజిలెన్స్ అని చెప్పినారు. అయినా కూడా నాకు నమ్మకం కలగకపోవడంతోనే తిరిగి ఈ యొక్క కంప్లైంట్లను పూర్తి ఆధారాలతో సిబిఐకు ఎంక్వైరీ కోసమని వారి సలహాల ప్రకారం హైదరాబాద్లోని ఏసీబీ ఆఫీస్కు మొత్తం రికార్డ్స్ని నేను పంపించడం జరిగింది. మీడియాకు అవసరమైనటువంటి రికార్డ్స్ మొత్తం నా దగ్గర ఉన్నాయి. విత్ ప్రూఫ్స్తో నేను చూపించేటువంటి ఈ ఆధారాలలో ఒక్కటి కూడా మిస్ కాకుండా అన్నీ టోటల్గా ఆర్టీ యాక్ట్ ద్వారా ప్రభుత్వ ఫారెస్ట్ అధికారులు ఇచ్చినటువంటి ఆర్టీ యాక్ట్ ద్వారానే నేను తీసుకొచ్చినటువంటి ఈ యొక్క డాక్యుమెంట్స్ను మీకు అందజేస్తాను. అట్లాగే వీరు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లో కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ కమిషన్ను కూడా మోసం చేయడం జరిగింది. ఏంటంటే ఎంఆర్ రిసిప్ట్లు ఇచ్చి కూడా మేము ఎంఆర్ రిసిప్ట్లు ఇవ్వలేదు అని ఇన్ఫర్మేషన్ కమిషన్కు అబద్ధ సమాచారం తెలిపి ఆర్టీఐ చట్టాన్ని 2005ని వీళ్ళు మోసగించడం జరిగింది. మీ మీడియా ద్వారా నేను కోరుకునేది ఏంటంటే కనీసం 5,000 రూపాయల అందాజాగా తక్కువ కాకుండా అడవి నాశనం జరుగుతున్నటువంటి ఈ సమయంలో మీడియా ఈ మొత్తం విషయాలని వెలుగులో తీసుకురావాలని కోరుతున్నాను.